హలో ఫ్రెండ్స్. 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఎలక్షన్కు పోతే ఎలా ఉంటుంది? మొన్న నారా లోకేష్ మంగళగిరి ఒక సభలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తన ఫోటో ఇస్తే నారా లోకేష్ చాలా పాజిటివ్గా, చాలా ప్రేమగా ఎన్టీఆర్ ఫోటో చూపెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ అభిమానులు కానీ, నందమూరి అభిమానులు కానీ, ఇటు టీడీపీ కార్యకర్తలు కానీ 2029కి వీళ్ళిద్దరు కాంబినేషన్ ఎలక్షన్కు పోతే యంగ్ లీడర్గా బ్రహ్మాండమైన విజయం సాధించవచ్చు అని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూటమి నుంచి బయటకు వెళ్ళిపోతాడో, ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ బాంబు పేలుస్తాడో అని పార్టీ వర్గాలు అయితే చర్చలు ఉన్నాయి. ఇక 2029 నాలుగోసారి ఇక దేశంలో అయితే బీజేపీ వచ్చే ప్రసక్తే లేదు. ఎందుకంటే 3 సార్లు గెలిచిన పార్టీ నాలుగోసారి అంటే అవకాశమే ఉండదు. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అది కూడా టీడీపీకి దెబ్బనే. వీళ్ళిద్దరు కాంబినేషన్ వెళ్తే ఎలా ఉంటుంది? చంద్రబాబుకి ఎలాగో ఏజ్ అనేది 80+ అవుతుంది కాబట్టి అభిమానులు అయితే కోరుకుంటున్నారు. ఏంటి నిజంగా వెళ్తే బ్రహ్మాండంగా ఉంటుందా అనేది మన వీడియోలో మాట్లాడదాం. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. 2029 ఎలక్షన్ 100% టీడీపీ పవర్ను నిలుపుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో జగన్ పవర్ను మళ్ళీ రాబట్టుకోవాలి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ లాస్ట్ టైం 21 సీట్లు పోటీ చేశాం. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో 40 సీట్లు పోటీ చేయాలి, లేకపోతే మనకు కూడా పవర్ రావాలి, పార్టీని విస్తరించాలి గ్రామ స్థాయిలో అనేది ఆయన ప్లాను ఆయనకుంది. ఎవరి ప్లాన్లు వాళ్ళకున్నాయి. కానీ ఎలక్షన్స్ వరకు అయితే 100% ఈ పొత్తు ఉండకపోవచ్చు. పవన్ కళ్యాణ్ 15 సంవత్సరాల వరకు పొత్తు ఉండాలి, కొనసాగాలంటే అనుకున్నంత ఈజీ కాదు. నెక్స్ట్ సెంటర్లో పవర్ ఏ పార్టీ వస్తుందో చెప్పలేం. ఎందుకంటే రాజకీయాల్లో పొత్తు అనేది 5 సంవత్సరాలు కొనసాగితేనే మహా ఎక్కువ. ఎలక్షన్ వరకు 100% ఉండదు. ఎందుకంటే ఈగో క్లాష్ అనేది రకరకాలుగా వస్తాయి. ఇక టీడీపీ అభిమానులు మొత్తం టీడీపీ కార్యకర్తలు నారా లోకేష్ నెక్స్ట్ 2029కి సీఎం క్యాండిడేట్గా నారా లోకేష్ ఎస్టాబ్లిష్ అవ్వాలని వాళ్ళు కోరుకుంటారు. కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ నారా లోకేష్కు ఎలా సపోర్ట్ చేస్తాడు? ఒక పార్టీ అధ్యక్షుడై ఉండి, సినిమా పాపులారిటీ అయి ఉండి ఎలా ఎట్టి పరిస్థితుల్లో చేయడు. తను ఎలాగో నారా లోకేష్ సీఎం అంటే ఆయన బయటికి వెళ్ళిపోతాడు, ఆయన చూసుకుంటాడు. ఇక డౌటే లేదు. ఎందుకంటే మొన్ననే 40 సంవత్సరాల టీడీపీని మేమే నిలబెట్టాం, మేమే గెలిపించామని ఇలాంటి ఎప్పుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఇక జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ వీళ్ళు ఎప్పుడు వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించుకోలేదు. ఎప్పుడు ఒకరి గురించి ఒకరు చాలా పాజిటివ్గా ట్వీట్లు వేసుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పట్లో రాజకీయాలకు వచ్చే పరిస్థితే లేదు. 50-60 ఏళ్లకు వస్తుండొచ్చు. కానీ జూనియర్ ఎన్టీఆర్ సేవలు మళ్ళీ టీడీపీ 100% 2029లో సేవలు ఉపయోగించుకోవాలనే ప్లాన్ తోటే మొన్న నారా లోకేష్ ఎన్టీఆర్కు రీట్వీట్ చేయడం కానీ, వీళ్ళిద్దరి మధ్య ట్విట్టర్లో మంచి సఖ్యత కానీ, అభిమానులు ఫోటో ఇస్తే చాలా సంతోషంగా పాజిటివ్గా నారా లోకేష్ చూపెట్టడం కానీ, ఇవన్నీ ముందు జాగ్రత్తతోటే నారా లోకేష్ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్కు చెక్కు పెట్టడం కోసమే ఇలాంటి ఎత్తుగడ వేసిండు ఎన్టీఆర్కు. ఎందుకంటే గ్లామర్ అనేది కావాలి నారా లోకేష్కు. ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు 100% బెస్ట్. ఎందుకంటే మాటలో కానీ, తన బిహేవియర్లో కానీ, పాదయాత్ర తర్వాత ఒక రేంజ్ మాస్ లీడర్గా ఎస్టాబ్లిష్ అయ్యిండు. కానీ గ్లామర్ను కొట్టాలంటే, పవన్ కళ్యాణ్ కూడా కొట్టాలంటే, ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ అట్రాక్టివ్ గ్లామర్ ఉంటే కూడా వీళ్ళిద్దరు కాంబినేషన్ ఉంటే ఇంకా తిరిగే లేదు అనే విధంగా ప్లాన్ జరిగి ఉంటుందేమో. అందుకే నారా లోకేష్ కూడా ఎన్టీఆర్తో చాలా సఖ్యతగా కొనసాగిస్తున్నారు. ఇంకా నాగబాబు చెప్పక్కర్లేదు. నారా లోకేష్ను సమయం దొరికితే ఇప్పుడు కూటమిలో ఉన్నాడు కాబట్టి ఏ విధంగా ఏమంటలేడు. కానీ జస్ట్ నారా లోకేష్ రాబోయే సీఎం క్యాండిడేట్ కూటమిలో అని టీడీపీ క్యాడర్ అనుకుంటే ఇంకా వీళ్ళు ఎవరు జనసేన కార్యకర్తలు కానీ ఎవరు ఊకోరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఊకునే పరిస్థితే లేదు. విమర్శలు అనేది, ముప్పెట్ట దాడి అనేది ఒక రేంజ్లో ఉంటాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే టీడీపీ 2024లో 100% గెలుపు అనేది ఖాయమైపోయింది. దీంట్లో డౌటే లేదు. ఆ గెలుపు, ఆ ప్రజలు మూమెంట్ చూసే పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లో మనకు కూడా పాజిటివ్ వస్తే బాగుండనేది. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేసి రోడ్డు మీద పడుకొని చంద్రబాబు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి మాకు భేషత్తార్థులు లేకుండా టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటున్నామని ప్రకటించింది. అంటే 21 సీట్లకు తనకు తెలిసి ఒక మీటింగ్లో కూడా చెప్పిండు, టీడీపీ అంత డబ్బు లేదు, అంత పోల్ మేనేజ్మెంట్ లేదు, అంత క్యాడర్ లేదు, గ్రామ స్థాయిలో లీడర్లు లేరు, అందుకే అన్ని మనకు పోటీ చేయాలని ఆశ ఉన్నా కానీ, అభిమానులు కోరుకుంటున్నా కానీ 21 సీట్లకు పోటీ చేస్తున్నానని చెప్పడం జరిగింది.
ఇది మాత్రం బ్రహ్మాండంగా తెలుసుకున్నాడు పవన్ కళ్యాణ్ 100%. దీంట్లో డౌటే లేదు. టీడీపీ అంటే ఎప్పుడో దాదాపు 40 సంవత్సరాల నుంచి గ్రామ స్థాయిలో నరాల్లో పాతుకుపోయినాడు టీడీపీ. ఒకప్పుడు 294 సీట్లకు పోటీ చేసిన టీడీపీ 2 తెలుగు రాష్ట్రాలు ఇప్పుడు 175 సీట్లు కూడా పోటీలే చేయలేని పరిస్థితిలో ఉందంటే, ఇక 136 సీట్లు కూడా గెలిచిందంటే అది కూడా ఒక బ్రహ్మాండమైన విజయమే. కానీ పొత్తు లేకుండా కూడా 2024లో 100% 110 సీట్లు అనేది టీడీపీకి ఖాయం. పొత్తు వల్ల ఒక 20-25 సీట్లు పెరిగి ఉంటాయి, అంతకు మించి ఏం లేదు. కానీ అందరూ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇంకా 15 ఏళ్ల పాటు మా పొత్తు కొనసాగుతుందంటే అది సాధ్యమయ్యే పనే కాదు. 100% బీజేపీ కానీ, ఇటు పవన్ కళ్యాణ్ కానీ, ఇటు టీడీపీ క్యాడర్ కానీ రాబోయే ఎన్నికలకు ఎవరు ఎత్తులు వాళ్ళకున్నాయి, ఎవరు పై ఎత్తులు వాళ్ళకున్నాయి. 4 సంవత్సరాలు పవర్లో కలిసి ఉండాలి అనే పట్టుదలతో పొత్తు గురించి మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడే బయటికి వెళ్ళిపోతే డిప్యూటీ సీఎం పదవి పోతుంది, వాళ్ళకు క్యాడర్ పోతుంది, చాలా ఇబ్బందులు అవుతాయి. 4 సంవత్సరాలు మళ్ళీ పవర్లో లేకుండా మళ్ళీ ఎదుర్కోవాల్సిందే. వచ్చే సంవత్సరం కూడా జగన్ ఎంత, నెక్స్ట్ ఎన్నికలు కూడా జగన్ ఎంత స్ట్రాంగ్ అవుతాడో అది కూడా చెప్పలేము. అవన్నీ ఆలోచించే పవన్ కళ్యాణ్ చాలా జాగ్రత్తగా 15 సంవత్సరాలని ఇప్పటివే పోమని చాలా జాగ్రత్తగా మాట్లాడుతుంది. కానీ ఎన్నికలకు ముందు అయితే 100% ఎవరి దారి వారు చూసుకునే పరిస్థితి ఉంది. ఈ దేశంలో ఏ పార్టీ ఇన్ని సంవత్సరాల పొత్తు అనేది కొనసాగదు. ఈగో క్లాష్ అనేది చాలా వరకు ఉంటుంది రాజకీయాల్లో మాత్రం. ఇది రాబోయే ఎన్నికల్లో పవర్లో ఉన్న టీడీపీ 134 సీట్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యే నెక్స్ట్ సీట్లు వదులుకొని జనసేనకు 30 సీట్లు 40 సీట్లు ఇస్తారా? ఇచ్చే పరిస్థితే లేదు. బీజేపీకి ఏమైనా ఎక్కువ ఇస్తారా? ఇచ్చే పరిస్థితే లేదు. అందుకే రాబోయే ఎన్నికల్లో ఎవరి దారులు వాళ్ళు చూసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పవర్లో ఉన్న 4 సంవత్సరాలు కలిసి ఉండి ఆ పవర్ను షేర్ చేసుకోవడం తప్ప ఎన్నికలకు మాత్రం ఎవరి దారి వాళ్ళే చూసుకుంటారు. ఇక టీడీపీ క్యాడరు, ఒకప్పుడు టీడీపీ క్యాడరు జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్నారు కదా, వాళ్ళ అభిమానులు సపోర్ట్ చేస్తున్నారు కదా అని గతంలో అన్నారు. కానీ ఎప్పుడు అలాంటిది లేనే లేదు. వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎక్కడ చెప్పలేదు. గతంలో ఒక మాట చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్, కట్టే కాలేంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు టీడీపీ నా జెండా, పచ్చ రంగు చూస్తే నా నరాల్లో ఉప్పొంగుతుంది అనే విధంగా తన మాట మీద కట్టుబడి ఉన్నాడు. కొన్నిసార్లు పార్టీకి దూరం ఉండొచ్చు, తన అవసరం ఉన్నప్పుడు 100% రావచ్చు. తను ఫుల్ ప్లెజ్డ్గా ఎప్పుడైనా ఎన్నికలకు బరిలోకి దిగితే ఇంకా చాలా టైం ఉంది జూనియర్ ఎన్టీఆర్కు. ప్రజెంట్ తన యాక్టింగ్ స్కిల్స్ ఏంటో, తన నటన ఏంటో, ప్యాన్ ఇండియా స్టార్గా ఎంత సక్సెస్ఫుల్గా ఉన్నాడో మనందరికి తెలిసిందే. కానీ ప్రజెంట్ రాజకీయాలకు వచ్చి నేను సీఎం అయిపోవాలన్నంత కోరిక అయితే ప్రజెంట్కి అయితే జూనియర్ ఎన్టీఆర్కు లేనట్టే కానొస్తుంది. అందుకే 2029 నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ యంగ్ కాంబినేషన్ ఎలక్షన్లోకి వెళ్తే 100% యూత్లో కానీ, ఇటు కార్యకర్తలో కానీ, అట్లు క్యాడర్లో కానీ, కొత్త ఓటర్లు కానీ మంచి జోస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇద్దరు నారా లోకేష్ బాగా పట్టు సాధించిండు. ఇటు ప్రసంగాల్లో ఎన్టీఆర్ వాడి వేడి అది ఒక రేంజ్లో ఉంటుంది. ఇతరులను ఎలా దాడి చేయాలన్నది 2009లోనే చూసాం. ఇటు రాజశేఖర్ రెడ్డి, అటు చిరంజీవినే గడగడలాడించే వాయిస్ బేస్ ఎన్టీఆర్ దగ్గర, అలాంటి స్ట్రాటజీ మాటలు అన్నీ ఉన్నాయి ఎన్టీఆర్ దగ్గర. ఇద్దరు కలిస్తే బాగుంటుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే ఎన్నికలకు 100% సీఎం క్యాండిడేట్గా క్యాడరే ఊరుకోదు. మళ్ళీ నేనే సీఎం అంటే క్యాడరే ఊరుకోదు. 100% నారా లోకేష్కి అయితే సీఎం క్యాండిడేట్గానే బరిలోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇక వీళ్ళు ఎప్పుడు విడిపోతారు, ఈ కూటమి ఎప్పుడు పోతుంది అని 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎదురు చూస్తూనే ఉంటారు. ఇప్పుడు వచ్చిన 11 సీట్లు నెక్స్ట్ ఎన్ని సీట్లు పెంచుకోవాలి, పవర్లోకి ఎలా రావాలి. మనకు వచ్చింది 39% ఓట్ షేర్ బ్యాంక్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా మన విజయం అనేది వాళ్ళు సంవత్సరాలు కొనసాగడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడే చూస్తాము, ఒక మీటింగ్లో 40 సంవత్సరాల టీడీపీని మేమే నిలబెట్టామంటే ఎంత ఇబ్బంది పడ్డది, క్యాడర్ ఎలా రగిలిపోయింది. పిఠాపురంలో కూడా వర్మ త్యాగమే లేదు, ఎవడన్నా గెలిపించాడంటే వాడు కర్మ అని నాగబాబు ఎంత స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆ స్టేట్మెంటు పిఠాపురంలో అసలు టీడీపీ క్యాడరే లేదు, బీజేపీ క్యాడరే లేదు. వన్ అండ్ ఓన్లీ నాగబాబు ప్రచారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ చరిష్మనే గెలిచిందంటే ఇంత స్ట్రాంగ్గా ఇమీడియట్లీ మాట్లాడేస్తారు. అందుకే ఈగో క్లాష్ అనేది 100% వస్తుంది ఎలక్షన్లో. ఇప్పుడు ఒక్క మీటింగ్కే ఇంత వాడివేడి చర్చ అంటే ఎన్నికల ముందు ఒక 4-5 మీటింగ్లు జరిగితే ఒక 2 సంవత్సరాలతో 100% విడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అభిమానులు అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నందమూరి అభిమానులు, నారా లోకేష్ ఎన్టీఆర్ కాంబినేషన్ ది బెస్ట్ కాంబినేషన్. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళిద్దరికి సలహా ఇస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.
ఎన్టీఆర్ అయితే ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చే అవకాశం లేకుండా వచ్చు. నువ్వు నిలబెట్టుకోవాలి, పార్టీ రెండోసారి అధికారంలోకి రావాలి, ఎట్టి పరిస్థితుల్లో సోలోగా రావాలంటే